ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్ రావు సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసులో శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఒక కంపెనీకి సరుకు సరఫరా చేయకుండానే శ్రవణ్ రావు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. 6 కోట్ల రూపాయల వరకు మోసం చేశారని శ్రవణ్ రావుపై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పారిపోయిన శ్రవణ్ రావు ఇటీవలే ఇండియాకొచ్చాడు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శ్రవణ్ రావు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. పూర్తి స్థాయిలో సిట్ విచారణకు సహకరిస్తానని కోర్టుకు చెప్పాడు. చెప్పినట్టుగానే సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు పోలీసులకు మాత్రం సహకరించడం లేదు. దీంతో శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని మే 5న సిట్ సుప్రీంకోర్టును కోరింది. విచారణకు సహకరించడం లేదని బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని రిక్వెస్ట్ చేసింది సిట్. అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు మధ్యలో సీట్లో శ్రవణ్ రావు ఉన్నాడు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంపింగ్ కు గురైన ఫోన్ నంబర్లు, వాటిని ప్రణీత్ రావు టీమ్ కు పంపిన మొబైల్ ఫోన్ల నంబర్ల ఆధారంగా ట్యాంపింగ్ లో శ్రవణ్ రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింక్ అయిన ఐఎంఏఐ నంబర్లు గుర్తించారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు నంబర్ నుంచి వెళ్లిన వాట్సాప్ చాటింగ్లు, ప్రణీత్ రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించి శ్రవణ్ రావుపై కేసు నమోదు చేసింది సిట్. అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు మధ్యలో సీట్లో శ్రవణ్ రావు ఉన్నాడు. ఒకసారి శ్రవణ్ రావు గారు ఏంటి అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు మధ్యలో సీట్లో శ్రవణ్ రావు ఉన్నాడు. ఒకసారి శ్రవణ్ రావు గారు ఏంటి అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు.